హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. హాస్టల్ నుంచి ఇప్పుడే అందరూ ఫ్రెష్ అప్ అయ్యి కిందికి బైక్ రెంటల్ తీసుకుందామని వెళ్తున్నాం. ఎందుకంటే నిన్న అయిన సిచ్యువేషన్ చాలా బాధాకరమైనది. ఇంకా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినాం. ట్రిప్ ముందు లైఫ్లో ఏం జరిగినా కానీ సాగుతూ పోవాలి. లైఫ్ షుడ్ బి మూవ్ ఆన్. సో మేము ఇప్పుడు బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి ప్లాన్ చేసుకోవాలి డే. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ ఏదో చేద్దాం అనుకున్నాము, వచ్చినాం. బట్ వీ షుడ్ డూ. వచ్చినందుకు వేస్ట్ కాకుండా టైం ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ చూద్దాం ఏం చేస్తాము. సో మేము ఇక్కడ మొత్తం హిల్ స్టేషన్లోనే ఉన్నాం. భయ ఏం చెప్తున్నా అంటే 4x4 గాడి అవన్నీ వేస్ట్ ఇదర్ పూరా ఆల్టో చల్తీ అంటుండు. మొత్తం ఓన్లీ ఆల్టో. మేము కూడా ఇప్పుడు మా కార్ ఆడ స్టక్ అయిపోయింది కాబట్టి ఆల్టోలోనే తిరుగుతున్నాం. 4x4 ఏవేవో అనుకుంటాం కానీ మస్తు తిరుగుతున్నాయి ఇక్కడ ఆల్టోలు. क्या है भाई आल्टो बेस्ट है या नहीं? बेस्ट गाड़ी भाई, एकदम बढ़िया. रफ एंड टफ चलती है आल्टो. మొత్తం ఆల్టోలే ఉన్నాయి ఇక్కడ. హాట్ కాఫీ పొద్దున షేక్ అవుతుంది అన్న, చలి పెడుతుంది మళ్ళా. నిన్న అసలు వీడియో ఎట్లే, ఎందుకంటే నిన్న మనోడు చేసిన ఘనకార్యానికి ఏం చేయాలో అర్థం కాలే. సో అక్కడ కీస్ పడిపోయినందుకు ఇంకా మేము రాత్రి వరకు ట్రై చేసినాము. నదిలో 8 అయింది అనుకుంటా. నదిలో చూసినాము, దొరకలేదు. ఇంకా ఆడ నుంచి క్యాబ్లో వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేయలేం, రూమ్లో చాలుగా ఉన్నాడు. మా నమ్మకాన్ని గాయస్ ఇక్కడ ఎవరిని, విష్ణువాడు ఫ్రెండ్ అనమాట వాడు. అయితే అక్కడ వెళ్ళాక రెస్ట్ తీసుకున్నాం, ఆడుకున్నాం. పొద్దున్న లేచి బైక్ రెంటల్ కోసం ఇక్కడికి వచ్చినాం. బైక్ రెంట్ తీసుకున్నాం. రాత్రి ఒక హైలైట్ సీన్ అయింది. ఫుడ్ తీసుకొని ఆగినా నేను. ఫుడ్ తీసుకున్నాం, నేను వచ్చింది ఫుడ్ ఆర్డర్ చేసినాం. పక్క నుంచి విష్ణువాడు అప్పుడే వచ్చిండు. వచ్చి మమ్మల్ని అడిగిన వాష్రూమ్ ఏమి ఇట్లా నించో ఏదో మాట్లాడుతుంది. అరే వాష్రూమ్ అయినా మాది తెలియాలి. ఇప్పుడు వేరే ఆడు ఇచ్చాడైతే ఇట్లా చూస్తున్నాడు. ఆడు దూరం ఉంటున్నాం మేము. విష్ణువాడు వచ్చిండు. వాడు చేసి వాడు బయట కస్టమర్. వాడు వచ్చి ఫస్ట్ మమ్మల్ని అడిగిండు వాష్రూమ్ అని. విష్ణువాడు నాకు తెలియదు. వీణు అడిగిండు బాగా వాష్రూమ్కి ఇద్దరు మేమిద్దరం ఉండే ఎట్లా నవ్వుకున్నాం అంటే ఫుల్ నవ్వుకున్నాం. వాడు యాక్షన్ అంటే వాడు ఎక్స్ప్రెషన్ వాడు అది నవ్వొచ్చింది. ప్లస్ జస్ట్ సీరియస్ అంటే అర్జెంట్ చూడడానికి అర్జెంట్ వస్తుంది ఇట్లా క్రేజీ ఉండే రాత్రి. ఇంకా అదొక మెమొరబుల్. సో అది ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ బైక్ రెంట్ తీసుకున్నాం. ఇదే మన బైక్. సో ఇప్పుడు మనం మణికరణ్ ఘాట్కి వెళ్తున్నాం. ఇది రూట్. సో వాడికి వెళ్ళాక చెప్తా. సో దిస్ ఈస్ ద స్ట్రీట్ అనమాట. బాయ్స్ అందరూ హాయ్ గాయ్స్. సో మణికరణ్ దగ్గర రామ్ మందిర్ ఉంది. ప్రాచీన్ శ్రీరామ్ మందిర్ అంట. చూద్దాం, వచ్చామన్నమాట. లెట్స్ సీ. జై శ్రీరామ్. ఇప్పుడే లంగారి హాల్కి వచ్చినాం. అన్నదానం అనమాట, లైక్ ఫర్ టు హ్యావ్ ఫుడ్. రైస్ అండ్ పప్పు అనుకుంటా. హాయ్ గాయ్స్, మణికరణ్కి వచ్చినాం. శివ టెంపుల్ అనమాట. సో చూద్దాం, లెట్స్ గో. ఇదంతా మణికర్ణిక ఘాట్ టెంపుల్. సో లోపట శివుడు. సో ఇక్కడ వాటర్ ఫుల్ వేడిగా ఉంటాయి. రైస్ బ్యాగ్స్ వేసి ఉడకబెడుతున్నాడు చావల్ని. సో ఇక్కడ న్యాచురల్గా బాయిల్ అవుతుంది వాటర్. అది చుట్టుపక్కల అంతా ఐస్ ఉంది, బట్ ఈ ఒక్క వాటర్ ఇట్లా బాయిల్ అవుతుంది.
సో స్ట్రేంజ్. ఇది ఏంటో ఇప్పటికి ఎవరు కనుక్కోలేదు. రైస్ బ్యాగ్స్ పెడుతున్నారు అక్కడ. రైస్ బ్యాగ్స్, సో దట్ ఈస్ రైస్ పెడితే ఉడికిపోతుంది రైస్. హాయ్ గైస్, సో ఇదే మణికరణ్ ఘాట్. అక్కడ వాటర్ ఉంది, చుట్టూ అంతా కోల్డ్ వాటర్, ఐస్బర్గ్ వాటర్. కానీ ఆడ మాత్రం హాట్, ముట్టుకుంటే కాలిపోతుంది అట్లా, అంత హాట్ ఉంది. బట్ పొగలు కూడా చూడొచ్చు. సైన్స్ ఏందో మాకు తెలియదు. అసలు షాకింగ్ దట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే అది తెలియదు కానీ గుడి పక్కకే హాట్ వాటర్, చుట్టూ అంతా ఐస్బర్గ్ వాటర్. అంతా ఫుల్ ఐస్ వాటర్. పెట్రోల్ ఓపించుకున్నాం ఇప్పుడే. సో బైక్ రైడ్స్ చేస్తున్నాం మేము. రోడ్స్ అయితే చాలా డేంజర్ ఉంది, ఎక్స్ట్రీమ్. ఇక్కడ కార్ కూడా పోదు. కార్స్ పోవిడ సార్, మీరు చూడండి. లీటర్ 130 రూపీస్ పెట్రోల్. ఇక్కడ ఒక చిన్న కెఫే దగ్గర ఆగినాం. అయిపోతున్నాం రోజు. ఏం అర్థం ఎనీ కమెంట్స్ అబౌట్ ద రోడ్? ఇప్పుడు మేము టోష్ విలేజ్కి వచ్చాము. రోడ్ లేదు ఇక్కడ, మన ఈజీ దిగేస్తుంది, మన వాళ్ళేమో కష్టపడుతుంది. సో అది టోష్ విలేజ్. బాగుంది ఇక్కడంతా. అది అప్డేట్. ఇక్కడ నుంచి మొత్తం ట్రెక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో బాయ్స్ అందరు చాలా టైర్డ్ అయిపోయి బ్రేక్ తీసుకున్నారు. చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్. సో వీ నీడ్ టు గో దేర్ అన్నమాట. ఎల్లో కలర్ కెఫే. దిస్ ఈస్ అ వ్యూ. హాయ్ గైస్, ఇప్పుడు మేము టోష్ అని ఒక విలేజ్కి వెళ్ళినాం. టోటలీ వాక్. ఆడ కనిపిస్తుందా ఆ కొండ? ఇదంతా నడుచుకుంటూ పోయి ఆ కొండకి ఎక్కినాం. కెఫే. సో ఇదంతా వాక్ చేసినాం. ఇదే లాస్ట్. వీడి వరకే బైక్స్ లాస్ట్. ఆడ నుంచి ఒక ఆ విలేజెస్ కి బండ్లు కూడా అన్ని ఈయన పెట్టుకోవాలి. అన్నీ ఈయన పెట్టేసినాం బండ్లు. ఆడికి పోయినాం. వ్యూ మాత్రం మస్తు ఉండే. కెఫే సూపర్ ఉంది. మాకు ఒక గ్యాంగ్ పరిచయం అయిందనమాట. ప్లాన్ కూర్చున్నాం వీళ్ళతో పాటు. ఇది మా రూమ్ నుంచి వ్యూ. యాక్చువల్లీ వీఆర్ స్టేయింగ్ ఇన్ అ ట్రీ హౌస్. కొంచెం చెత్తగా ఉంది, ఎందుకంటే మేము తెచ్చుకొని స్నానాలు చేసినాం కాబట్టి. డే ఎండ్ అయిపోయింది. వీ కేమ్ బ్యాక్ టు రూమ్. డే ఎండ్ అయిపోయింది. అందరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకుంటున్నారు. స్టోరీలు పెట్టుకొని పండుకోవాలి అంతే.